ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రామలక్ష్మి శ్రీలతని మార్చాలి అని చేసిన ప్రయత్నం ఫలించింది అని తను అనుకుంటుంది. కానీ శ్రీలత మాత్రం మారినట్టుగా నటించి సీతాకాంతిని మోసం చేసినట్టు రామలక్ష్మిని కూడా మోసం చేసి రామలక్ష్మిని సీత నుంచి విడదీయాలి అని అనుకుంటుంది. కానీ రామలక్ష్మి మాత్రం ఈసారి శ్రీలతని గుడ్డిగా నమ్మేస్తుంది. ఇక తను నిజంగా మారిపోయిందేమో అనుకుంటుంది. తన పేరు మీద ఉన్న ఆస్తి పత్రాలను సీతాకాంత్కిచ్చి మీరు ఎవరికిచ్చినా నాకు అభ్యంతరం లేదని చెప్తుంది. ఇక సీతాకాంత్ అయితే ఆ ఆస్తి పత్రాలు వాళ్ళ అమ్మకి ఇవ్వబోతూ ఉంటే అవి గాలికి ఎగిరి హోమగుండంలో పడి కాలిపోతాయి. ఇక ఇంట్లో వాళ్ళందరూ అక్కడ నిలబడుకొని ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగడం ఏమైనా అశుభమా అని అనుకుంటూ ఉంటే అంతలో అక్కడికి స్వామీజీ వచ్చి శంఖం ఊదుతూ ఇలా చెప్తూ ఉంటాడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా ముట్టదు. అలాంటిది ఈ శివుని సన్నిధిలో శివునికి ఇష్టం లేని పని చేయడం అసంభవం. అలా చేశారు కాబట్టి అది కాలి బూడిదైపోయింది. ఇంకొకసారి ఇలా శివునికి ఇష్టం లేని పని చేస్తే ఈసారి కాలేది దేహం అని చెప్తాడు. ఇక రామలక్ష్మి అయితే అదేంటి స్వామీజీ, ఆస్తిని మా అత్తగారికి ఇవ్వడం ఆ దేవుడికి ఇష్టం లేదా అని అడుగుతుంది. ఇష్టం లేదు కాబట్టే కదా ఇలా జరిగింది, ఇంకొకసారి అలా చెయ్యకండి అని చెప్తాడు. ఇక సీతాకాంత్ అయితే మా అమ్మ క్షేమంగా ఉండాలి అంటే ఆస్తి మా అమ్మ పేరు మీద ఉండకూడదన్నమాట. అయితే మా అమ్మకి ఆస్తి ఇవ్వను అని చెప్తాడు. తర్వాత అందరూ ఇంటికి వచ్చేస్తారు. ఇక శ్రీలత అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. సందీప్ వల్లీలు వాళ్ళమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి తడపడుతూ ఉంటారు. నన్ను క్షమించమ్మా, రామలక్ష్మి వచ్చి ఆస్తి కావాలా అమ్మ కావాలా అంటే ఆస్తే కావాలి అని అన్నాను. కానీ ఆ పరిస్థితుల్లో అలా చెప్పవలసి వచ్చింది. ఆ లాయర్ని శంకర్ని చూసేటప్పటికి భయం వేసిందని చెప్తూ ఉంటాడు. ఇక వల్లి కూడా అవునత్తయ్య గారు, నన్ను కూడా క్షమించండి, అయినా మీరు మారిపోయారు అంటేనే నాకు ఇంకా డౌట్ కొడుతుంది అత్తయ్య గారు అని అంటుంది. ఇక శ్రీలత అయితే నేను మారడం ఏంటి, నేను అలాగే ఉన్నాను. పుట్టుకతో వచ్చిన బుద్ధుల్ని మార్చడం ఎవ్వరి తరము కాదు. మారినట్టు నటించి రామలక్ష్మిని నమ్మించాను. ఇక రామలక్ష్మి దృష్టిలో నేను రామలక్ష్మితో పాటే ఉన్నట్టుగా నటిస్తాను. ఇక నేను చెయ్యాలనుకున్నది చేస్తానని వాళ్లతో చెప్తుంది. ఇక సందీప్ వల్లీలైతే ఇక ఊపిరి పీల్చుకుంటారు. ఇక సీతాకాంత్ అయితే చాలా సంతోషంగా ఉంటాడు. రామలక్ష్మి విడాకులు వద్దు అని చెప్పడంతోనే ఇక తనైతే చాలా సంతోషంగా తన రూమ్ ని డెకరేట్ చేసుకుంటూ ఉంటాడు. నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతావు అని చాలా భయపడ్డాను రామలక్ష్మి, ఇప్పుడు నాకు ఏ భయమూ లేదు. ఇక మనిద్దరిని ఎవ్వరూ విడదీయలేరు రామలక్ష్మి, జీవితాంతం మనిద్దరం ఒకటిగానే కలిసి ఉంటామని తను అనుకుంటూ ఉంటాడు. ఇక అంతలో రామలక్ష్మి లోపలికి రావడంతోనే ఇక ప్రేమగా తనని దగ్గరికి తీసుకుంటాడు. ఇక శ్రీలత అయితే అందరికంటే ముందే నిద్రలేసి దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి శ్రీలతని చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటి అత్తయ్య గారు ఇంత పొద్దున్నే లేసి పూజ చేస్తున్నారు అని అనుకుని చూస్తూనే ఉంటుంది. ఇక శ్రీలత పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఇక హారతి తీసుకొచ్చి హారతి తీసుకో రామలక్ష్మి అని అనడంతో ఏంటి అత్తయ్య గారు మీరు పూజ చేయటం ఏంటి అని అడుగుతుంది. నేను చేసిన తప్పుల వల్ల దేవుడి దగ్గరకు వచ్చి పూజ చేయాలంటేనే నాకు భయంగా అనిపించేది రామలక్ష్మి. ఇప్పుడు నేను చేసిన తప్పుల్ని నేనే ఒప్పుకుంటున్నాను కదా, నాలో మార్పు వచ్చింది కదా, అందుకే దేవుడికి పూజ చేసి నా తప్పుల్ని క్షమించమని అడుగుతున్నానని చెప్తుంది. దీని గురించి ఆలోచిస్తూ బాధపడకండి అత్తయ్య, మీలో మార్పు వచ్చింది, నేను కోరుకున్నది అదే కదా, పొద్దున్నే లేచి మీరు శ్రమ పడుతూ పూజ చేయాల్సిన అవసరం లేదు, ఆ పూజ సంగతి ఏదో నేనే చూసుకుంటానులేండి అత్తయ్య అని చెప్పంటుంది. ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు వల్లి చాటుగా వింటూ అబ్బబ్బబ్బా అత్తయ్య గారు యాక్షన్ ఇరగదీసేస్తున్నారు, ఏమి నటిస్తున్నారు అత్తయ్య మీరు అని అనుకుంటూ ఉంటుంది. నాలో ఇప్పటికైనా మార్పు వచ్చింది అంటే దానికి కారణం నువ్వే రామలక్ష్మి అని అంటూ ఉంటుంది. ఇక రామలక్ష్మి వల్లిని పిలిచి నాకు అత్తయ్య గారికి కాఫీ పట్టరా అని చెప్తుంది. నేనా అక్కాయ్ అని వల్లి అనడంతో అవును చెల్లాయ్ నువ్వే వెళ్ళి కాఫీ పట్టరా అని అంటుంది. ఇక వల్లి అయితే మనసులో ఇలా అనుకుంటుంది, ప్లాన్లేమో అత్తయ్యవి పనేమో మాకా అని అనుకుంటూ వెళ్తుంది. ఇక సీతాకాంత్ ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు. రామలక్ష్మి కూడా ఆ రూమ్లోకి రావడంతో ఇక సీత రామలక్ష్మిని చూసి తన దగ్గరికి రమ్మని పిలుస్తాడు. ఇక తన దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రోజు ఒక స్పెషల్ ఉంది గమనించావా అని అడుగుతాడు. ఏంటది అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే అనుకోకుండా నువ్వు నేను ఒకే డ్రెస్ వేసుకున్నామని చెప్తాడు. అవును ఇద్దరిది ఒకే డ్రెస్సు, అయితే ఇప్పుడేంటి అని రామలక్ష్మి అడుగుతుంది. అంటే ఇద్దరు ఒకే డ్రెస్ వేసుకుంటే చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళమో గుర్తుందా అని అడుగుతాడు. ఏం చేసేవాళ్ళో మీరే చెప్పండి అని అంటుంది. ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మిని గిల్లి సేమ్ పించ్ అంటాడు.
అవునా, మీరు శాంతిని చెప్పినప్పుడు నేను కూడా చెప్పాలి కదా అని రామలక్ష్మి కూడా సీతని గిల్లబోతూ ఉంటే తనైతే దొరకకుండా పరిగెడుతూ ఉంటాడు.